హాయ్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం ఒక హెల్దీ రెసిపీ. అదేంటో తెలుసా? నల్లేరు చట్నీ. నల్లేరు చట్నీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు అంతా ఇక్కడే ఉన్నాయి రెడీగా. ఒకసారి చూసేద్దాము. ఎండుమిరపకాయలు, టమాటా, ఆనియన్స్, తెల్లగడ్డలు, నల్లేరు, కరివేపాకు, ఓ నిమ్మకాయ సైజు అంత చింతపండు. ఇప్పుడు మనము చట్నీ ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ తయారు చేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక పెనంలో ఆయిల్ కొద్దిగా వేసి వేడయ్యాక ముందుగా 4 మిరపకాయలు, తర్వాత ఆనియన్, ఆనియన్స్తో పాటుగా కరివేపాకు, నల్లేరు కూడా వేసి బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, దూరగా వేగుతున్నప్పుడు అందులోకి కొద్దిగా చింతపండు, అదేవిధంగా కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా చిటికెడు పసుపు, ఇది బాగా మిక్స్ చేయాలి. చూసారు కదా, మొత్తం అంతా కూడా బ్రౌన్గా తయారైపోయింది, బాగా ఫ్రై అయిపోయాయి. సో చివరిగా కొద్దిగా జీలకర్ర మిరియాలు యాడ్ చేసుకొని చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకోవడమే. సో ఇదైతే ఇప్పుడు రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసి కొద్దిగా చల్లారనిద్దాం. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని వేడివేడి అన్నంలోకి ఎర్లీ మార్నింగ్ చేసుకోవచ్చు. సో ఇదైతే బాగా చల్లారిపోయింది. ఇంకా మనం మిక్సీకి వేసుకుందాం. సో కొద్దిగా వాటర్ వేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దాం.
గ్రీన్ లాగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చా కొట్టుకోవాలి. సో మనకు కావాల్సిన నల్లరి చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా ఒక సపరేట్ బౌల్లో తీసేసుకొని రైస్ తోటి సర్వ్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా నల్ల చట్నీ నచ్చినట్టయితే ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఇదే నల్లరి చెట్టు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.